హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనలో చాలా మంది ఓవర్ థింకింగ్ చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం, లేదా మన గతాన్ని గురించి ఆలోచిస్తాం. మనం ఏదైనా ఒక పని మొదలు పెడితే ఇది అవుతుందో లేదని కూడా భయపడుతూ ఉంటాం. ఇలా ఆలోచించడం వల్ల ఇది మన హెల్త్ పైన ప్రభావం చూపిస్తుంది. నేను మీకు ఒక స్ట్రేంజ్ స్టోరీ చెప్తాను. అర్జున్ అండ్ రియా అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అర్జున్ ఎలాంటి వాడంటే చాలా తెలివైన వాడు, కానీ ఎక్కువగా ఆలోచించేవాడు. ఎందుకంటే తన మీద తనకు నమ్మకం లేదు. సో ఇది ఇలా ఉండగా రియా తనకు కాల్ చేస్తుంది. ఏమైంది అర్జున్, జాబ్ కి అప్లై చేసావా అని అడుగుతుంది. లేదు రియా, ఈ జాబ్ కి అప్లై చేయలేదు, ఎందుకంటే నాకు ఈ జాబ్ రాదేమని భయం వేస్తుంది. సో ఇలా ఆలోచిస్తూ కొన్ని రోజులు గడిపేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ తన గ్రామానికి వెళ్ళిపోతాడు. అక్కడ తాతయ్య ఉంటాడు. తాతయ్య అడుగుతాడు, ఏమైంది అర్జున్, ఎక్కువగా ఆలోచిస్తున్నావా అంటాడు. అవును తాతయ్య, ఏదైనా ఒక పని చేయాలని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అర్జున్ రేపు ఒక ప్లేస్ కి వెళ్దామని అంటాడు. ఎక్కడికి తాతయ్య అని అర్జున్ అడుగుతాడు. సరే అని చెప్పి మర్నాడు అర్జున్ ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది. అర్జున్ ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామంటాడు. లేదు తాతయ్య, నేను రాలేను, ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా బలహీనంగా ఉంది. ఒకవేళ ఈ బ్రిడ్జి దాటేటప్పుడు కింద పడిపోతే చాలా భయం వేస్తుంటాదే అంటాడు. లేదు అర్జున్, ఇదే బ్రిడ్జిని నేను 40 ఏళ్ళుగా దాటుతున్నాను, ఆ బ్రిడ్జి దాటితే నువ్వేం కింద పడవు అని అంటాడు. తాతయ్య ఎంత చెప్పినా అర్జున్ వినకపోయేసరికి చివరికి తాతయ్య అంటాడు, అర్జున్ ఒక పని చేయి, నా చేయి పట్టుకుని కళ్ళు మూసుకొని నా వెంబడి రా అంటాడు. అర్జున్ తన తాతయ్య చేయి పట్టుకుని బ్రిడ్జి దాటేస్తాడు. అర్జున్ అంటాడు, తాతయ్య మనం బ్రిడ్జ్ దాటేసామా అని అంటాడు. అవును అర్జున్, మనం ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ఫస్ట్ ఒక అడుగు ముందుకు వేయాలి, దాని తర్వాతనే తెలుస్తుంది అంటే మనం ఏదైనా చేయగలమా లేదని. చూసావు అర్జున్, ఎంత సులువుగా దాటేసావో. నువ్వు మొదటగా ఒక అడుగు వేయడానికి భయపడ్డావు. అలాగే జీవితంలో కూడా ఏదైనా మనం చేయాలంటే ఒక ముందుగా ఎక్కువ ఆలోచించకుండా పని స్టార్ట్ చేయాలి. అలాంటప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇలా తన తాతయ్య అర్జున్ కి చెప్తాడు. ఓవర్ థింకింగ్ ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ 5 విషయాల వల్ల తెలుసుకుందాం. ఎక్కువ గతాన్ని లేదా భవిష్యత్తుని గురించి ఆలోచించడం మానేయండి. ప్రజెంట్ లో ఉండడం నేర్చుకోండి. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. నెక్స్ట్ జరిగే విషయాల గురించి ఆలోచించకండి. సెకండ్ వన్, రైట్ డౌన్ యువర్ థాట్స్. మీ మనసులో మిమ్మల్ని ఆందోళన పెట్టే విషయాలను ఒక కాగితంపై రాసుకోండి. వాటి వలన మీకు మనసు చాలా తేలిక అవుతుంది. అప్పుడు మీరు దాని గురించి, ఆ ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేస్తారు. థర్డ్ వన్, మెడిటేషన్. మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఫోర్త్ వన్, మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. దానివల్ల మీ ఆలోచనలు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫిఫ్త్ వన్, చిన్న చిన్న నిర్ణయాలను తీసుకోండి. తీసుకున్న దాన్ని ఒక క్రమ పద్ధతిలో పని స్టార్ట్ చేయండి. మీరు ఇవి తప్పకుండా పాటిస్తే ఓవర్ థింకింగ్ ని అవాయిడ్ చేయడం చాలా సులభం అవుతుంది. థ్యాంక్ యూ.